అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అతను 2 దశాబ్దాలుగా అదుగో దశాబ్దన్నర కాలంగా రాజకీయాల్లో ఉన్నాడు. కానీ రాజకీయం ఎవరి కోసం చేస్తున్నాడు? ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాడా? లేకపోతే ఎవరినన్నా బ్రతికించడం కోసం రాజకీయం చేస్తున్నాడా? ఎవరినన్నా పోషించడం కోసం రాజకీయం చేస్తున్నాడా అనేది ముందు తనకు అర్థమవుతుందా అనేది నిన్న భీమవరంలో అతను మాట్లాడినటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతారు. అతను ఏమంటున్నాడు? కులాల ప్రస్తావన చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు కులాలను విడగొడుతున్నాడు అంటాడు. తన స్పీచ్ లోనేమో కుల ప్రస్తావన లేకుండా ఒక్క వాక్యం కూడా పూర్తి చేయడు. చెట్టి బలిజలు అంటాడు, ఆ కులం అంటాడు, ఈ కులం అంటాడు, వాళ్ళంటాడు, వీళ్ళంటాడు, వాళ్ళందరూ సంఘటితం కావాలంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం పారదోలాలి అంటాడు. నీకు కులాలతో సంబంధం లేదంటావు. కులం పేరెత్తకుండా ఒక్క పదము కూడా ముందుకు జరగదు, ఒక్క వాక్యం కూడా ముందుకెళ్ళదు. నీ స్పీచెస్ లో కులం మాట లేకుండా, కుల ప్రస్తావన లేకుండా నీ స్పీచే ఉండదు. ఇంత దౌర్భాగ్యం ఎక్కడా చూడదు. నిన్న దాదాపు అరగంట సేపు కంటిన్యూస్ గా కులం 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 కులం, కాపులంతా ఒకటి కావాలి, వాళ్ళు ఒకటి కావాలి, వీళ్ళు ఒకటి కావాలి, ఒక్క జగన్ దించేయాలి. సరే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డిని దించేయటం లక్ష్యంగా పెట్టుకొని నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి నీ ముఖ్యమంత్రి కానివ్వను, నేను అందుకోసమే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నానని 2014లో చెప్పావు, తప్పులేదు. ఆ తర్వాత శాసిస్తున్న శాసనం ఇది చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ముఖ్యమంత్రి కాలేడు అని చెప్పారు. సరే, ఆయన ముఖ్యమంత్రి 151 సీట్లతో అయి కూర్చున్నాడు. మీరు అనుకున్నవి జరగవు అనేది అక్కడతోటి నీకు అర్థమైందంటే అది అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తావు అయిపోయింది, వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది, ఇక తిరిగేలేదు అంటావు. ఇది అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది అంటావు. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ బాధలు, ఈ కష్టాలు మీకెందుకు? ఫిక్స్ అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ కోసం, దాని పొత్తు కోసం అరువులు దాచటం, వాళ్ళ చుట్టూ తిరగటం, వాళ్ళ గడప ఎక్కటం దిగటం, వాళ్ళు చీ పొమ్మన్నా కాదు పొమ్మన్నా పట్టించుకోకపోయినా, మిమ్మల్ని కలిసిన ఫోటోలు కూడా బయట పెట్టొద్దని చెప్పినా ఏం మాట్లాడరు. ఇక ఇక్కడ నువ్వు చేసినటువంటి ప్రధానమైనటువంటి ప్రస్తావన ఏంటంటే, కుల ప్రస్తావన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కులాల వారీగా విభజిస్తున్నారు. 56 కులాలను గుర్తించి ఆ కులాలకు ఒక అధిపతిని చేసి, వాళ్ళకి ఒక ప్రతినిధిని చేసి, వాళ్ళకి ఒక కుర్చీ వేసి, వాళ్ళ ప్రయోజనాలు కాపాడమంటే అది కులాలని విడగొట్టినట్ట. ఇది ఎక్కడ వితండ రాజకీయం? నీవేం చేశావు? విశాఖపట్నం వెళ్ళావు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అంతా రెడ్లకే పెత్తనం ఉందని చెప్పి నీవు, నీ వంది మాగదులు, నీ జన సైనికులు 24 గంటలు వాగుతానే ఉంటారు. నువ్వు చేసిందంటే విశాఖపట్నంలో 4 అభ్యర్థులు ప్రకటించావు. సుందరపు విజయ్ కుమార్ ఇంట్లోనే సుందరపు విజయ్ కుమార్ సోదరుడిని ప్రకటించావు. పంచకర్ల రమేష్ అన్నావు, సందీప్ అన్నావు. వీళ్ళు నలుగురు ఎవరు పవన్ కళ్యాణ్ గారు? అంటే నీ పార్టీలో ఒకే ఒక్క కులానికి తప్ప ఎవరి కోసం నువ్వు పనిచేయవు. ఎదుటి వాళ్ళకి మాత్రం నీతులు చెప్తావు. ఎదుటి నీతులు నువ్వు ఎన్ని చేసినా సరే ఏం చేయగలుగుతున్నావు? నీ కులానికి నువ్వు తిప్పేస్తే ఓ 25 సీట్లు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకుంటావు. ఆ 25లో రిజర్వేషన్లు పోను ఒక 20 దాకా ఇచ్చుకుంటాం అనుకుందాం మీ కులానికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ కులానికి గత ఎన్నికల్లో 35 సీట్లు ఇచ్చాడు, 33ని గెలిపించుకున్నాడు.
ఈసారి ఇంకొక సీట్ ఎక్కువ ఇస్తున్నాడు, 36 సీట్లు ఇస్తున్నాడు. మరి ఎవరి వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? ఎవరి వల్ల ప్రయోజనం కలుగుతుంది? ప్రజలు ఏమన్నా అమాయకులా? ఇంకొక మాట అన్నావు, చచ్చిన పార్టీని, తెలుగుదేశం పార్టీ చచ్చింది అని చెప్పావు నువ్వు, నీ నోటితో నువ్వే. చచ్చిన పార్టీని నేను బతికిచ్చాను అని చెప్పావు. అంటే చచ్చిందంటే తెలుగుదేశం పార్టీని చంపింది ఎవరు? ప్రజలైనా? ప్రజలైనా చెదరించుకుంది? ప్రజలైనా పక్కన పెట్టింది? ప్రజలైనా చంద్రబాబు పనికిరాడని చెప్పింది? అలాంటి చంద్రబాబు నాయుడు కోసము ప్రాకులాడాల్సిన పరిస్థితి నీకెందుకు వచ్చింది? దాని వెనకాల ఉన్న మర్మం ఏంటి? దాని వెనకాల ఉన్నటువంటి ప్యాకేజ్ ఏంటి? దాని వెనకాల ఉన్నటువంటి డబ్బుల మూటల సంగతి ఏంటి? అంటే ప్రజలు ఏమన్నా అమాయకుల్లా కనపడుతున్నారా? చచ్చిపోయిన పార్టీ నేను బతికించాను అన్నావే, చచ్చిపోయిన పార్టీని బతికించాల్సిన పనే ఉంది. ఆ పార్టీలో కలిసిపో, విలీనం అవ్వు, లేదా నీ పార్టీని బతికించుకొని నీ పార్టీని ముందుకు తీసుకెళ్ళు. చచ్చిపోయిన పార్టీని, ప్రజలు చేతరించుకున్న పార్టీని ప్రజలు 23 స్థానాలకు పరిమితం చేసి నువ్వు కనీసం విపక్షానికి కూడా పనికిరావయ్యా అని చెప్పినటువంటి పార్టీని తీసుకొచ్చి నేను బతికిస్తా, నేను ముందుకు తీసుకెళ్తానని అంటే ప్రజలకు ఏం అవసరం అంటున్నా? ప్రజలకు ఏ విధమైనటువంటి అవసరం ఉంది? ప్రజలు ఎందుకు నీకు నీ ప్రతిపాదన అంగీకరించాలి? అంటే నీ అవసరాలు ప్రజల అవసరాలా? నేను మాటలు పడ్డాను భారతీయ జనతా పార్టీ వాళ్ళతోటి, భారతీయ జనతా పార్టీ వాళ్ళతోటి తిట్లు తిన్నాను చంద్రబాబు కోసం. ఎందుకు ఆ కర్మ? నువ్వు తిట్లు తిన్నావా? అందుకేనా 2021లో ప్రకటించావు ఇప్పటం సభలో భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ ఇస్తుంది, ఇప్పటి వరకు ఇవ్వంది కూడా అందుకేనా? ఆ మాట నిట్ట చెప్పావా నన్ను తిడుతున్నారని? మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు తిడుతుంటే నీకు అర్థం కాదా? చంద్రబాబు నాయుడు అనేవాడు ఎంత పనికి మాలినవాడో, ఎంత అవుట్డేటెడో, ప్రజల్లో అతనికి ఏ విధమైనటువంటి స్థానం లేకుండా ఏ విధంగా మూలం పడిపోయి ఉన్నాడో నీకు అర్థం కాదా? మరి ఎవడి కోసమే నువ్వు డబ్బుల మూటల కోసం, నీ డబ్బుల కోసమా, నీ ప్యాకేజ్ కోసమా, నీ కులాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నావు అనేది ప్రశ్నించరా? పైగా నీ వాళ్ళని నువ్వే తిడతావు. పొత్తుని చెడగొట్టాలనుకునే వాళ్ళు ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తారు. సీట్లు కాదు మనకు కావాల్సింది, మనం ఒంటరిగా వెళితే 40 సీట్లు గెలిచేస్తాం. 40 సీట్ల కన్నా కూడా తక్కువ తీసుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలంట. ఇది ఎక్కడ లాజిక్ అయ్యా? ఎవడైనా సరే 4 రూపాయలు వస్తున్నాయంటే ఆ దిశగా అడుగులు వేస్తాడు కానీ, 4 ప్రయోజనాలు జరుగుతున్నాయంటే ఆ దిశగా అడుగులు వేస్తాడు కానీ, జరిగే ప్రయోజనాలు తగ్గించుకొని ఇంకొకటి ఎవరినో పైకి లేపుదామని చెప్పే కర్మ ఏంటి? దాంట్లో మర్మం ఏంటి? దాని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంటో మీరే చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. మీ యొక్క జన సైనికులకి మీరు ఏది చెప్పినా లాలిపప్పు వేసుకొని వింటారేమో కానీ, ప్రజలు మాత్రం మీ యొక్క పిచ్చి చేష్టలను, వింత చేష్టలను గమనిస్తూ ఉంటారు. కాబట్టి నీకు ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో అవకాశాలు ఇవ్వట్లా. ఎందుకంటే 2019లో నువ్వు విడిగా పోటీ చేశావు. పోటీ చేస్తూనే 2024 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం నాకు ఇష్టం అన్నావు. అంటే నీ ఇష్ట ప్రకారం ఏం జరగదురా నాయన అని చెప్పేసి నీకు ఒకసారి బుద్ధి చెప్పినా కానీ నీకు కనీస ఇంగిత జ్ఞానం లేకపోతే నీ పతనం కూడా చంద్రబాబు లాగానే అయిపోయినట్లే రాసి పెట్టుకో.